హలో ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళిపోతుంది, టెక్నాలజీ ఎంత డెవలప్ అయ్యింది అనేది మనందరికీ తెలిసిందే. ఈరోజు ఒక మనిషికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. కానీ ఇప్పటికీ ఎంత డెవలప్ అయినా సరే ఎవ్వరూ డీప్ సీ ఓషన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా లేరు. చాలామంది మూన్ పైకి వెళ్ళడానికి, మార్స్ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సముద్ర లోతున వెళ్ళడానికి అసలు ఎవ్వరూ రెడీగా లేరు. దీని వెనక రీజన్ ఏంటి? అసలు సముద్ర లోతున ఏముంటుంది? ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఎర్త్ మొత్తం మీద 71% వరకు వాటరే ఉంటుంది. ఓషన్ యొక్క డీపెస్ట్ పార్ట్ 10,935 మీటర్స్ ఉంటుంది. 8.2 బిలియన్ పాపులేషన్ ఉన్న ఈ ప్రపంచంలో కేవలం 3 మెంబర్స్ మాత్రమే ఓషన్ యొక్క డీపెస్ట్ పార్ట్లో ఎంటర్ అయ్యారు. నాసా యొక్క గొడాడ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లోని ఓషనోగ్రాఫర్ డాక్టర్ జీన్ కల్ ఫెడెల్మ్యాన్ ప్రకారం ఓషన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వాటర్ ప్రెషర్. మీరు ఓషన్ లోపలికి వెళ్ళే కొద్దీ వాటర్ ప్రెషర్ ఎంత ఎక్కువ అవుతుంది అంటే మీరు ఆ ఓషన్ని ఎక్స్ప్లోర్ చేయడం పక్కన పెట్టి అసలు మీరు బ్రతికున్నారో లేదో అనే సిచ్యువేషన్ వస్తుంది. ఒకవేళ ఏదైనా మెటాలిక్ సబ్మరైన్లో మీరు ఓషన్ లోపలికి ట్రావెల్ చేస్తే ఆ వాటర్ ప్రెషర్కి సమ్టైమ్స్ ఆ మెటల్ కూడా కరిగిపోతుందంట. చాలామంది సైంటిస్ట్ చెప్పే విషయం ఏమిటంటే ఓషన్ ఎక్స్ప్లోరేషన్ కంటే స్పేస్ ఎక్స్ప్లోరేషనే సేఫ్ అని చెప్తారు. వాటర్ ప్రెషర్ అనేది హ్యూమన్ బాడీ మీద ఓషన్ సర్ఫేస్లోనే స్టార్ట్ అవుతుంది. కానీ ఆ ఓషన్ ప్రెషర్ని తట్టుకునే అంత ప్రెషర్ని మన బాడీ ఫ్లూయిడ్స్ ప్రొవైడ్ చేస్తాయి. దాని కారణంగా మనకి ఓషన్ పై భాగంలో ఉన్నప్పుడు వాటర్ ప్రెషర్ అనేది అంతగా తెలీదు. కానీ ప్రతి 10 మీటర్స్ లోపలికి వెళ్ళే కొద్దీ 1 అట్మాస్ఫియర్ పెరుగుతుంది. అలా మీరు లోపలికి వెళ్ళే ప్రతి 10 మీటర్స్కి 1 అట్మాస్ఫియర్ పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు వరల్డ్లో ఓషన్స్లో డీపెస్ట్ పాయింట్ని కనుగొన్నది మరియానా ట్రెంచ్. అంత లోపలికి వెళ్ళేసరికి వాటర్ ప్రెషర్ ఓషన్ సర్ఫేస్తో కంపేర్ చేస్తే 1000 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్ ప్రెషర్ ఒక మనిషిపై ఎంత ఉంటుంది అంటే 10 జాంబో జెట్స్ని ఒక మనిషి మీద పెడితే ఎంత బరువు ఉంటుందో అంత ప్రెషర్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆ వాటర్ ప్రెషర్ని తట్టుకున్నా సరే మీరు అంత లోతున వెళ్ళాక మీరు తప్పిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలా ఒకవేళ మీరు తప్పిపోతే మిమ్మల్ని ఎవరు బయటికి తీయలేరు. ఎందుకంటే ఓషన్స్ ఎంత పెద్దవి అనేది మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఓషన్ లోపల మొత్తం చీకటిగా ఉంటుంది. సన్ రైజెస్ అనేవి ఓషన్కి కేవలం 1 కిలోమీటర్ వరకు మాత్రమే చేరుకుంటాయి. 150 మీటర్స్ లోతున వెళ్ళాక మీకు వాటర్ మొత్తం బ్లూ కలర్లో మాత్రమే కనిపిస్తుంది. 800 మీటర్స్ లోతుకి వెళ్ళాక మీకు ఆ బ్లూ కలర్ కూడా కనిపించదు. ఇన్ఫ్యాక్ట్ మీరు టార్చ్ని కూడా యూజ్ చేయలేరు. ఎందుకంటే అంత లోపలికి వెళ్ళాక వాటర్ ప్రెషర్ ఎంతగా పెరిగిపోతుందంటే లైట్ ట్రావెల్ చేయడానికి దానికి వీలు కాదు. ఇంకా కొంచెం లోతున వెళ్తే మీకు లైట్ కనిపిస్తుంది. ఎలా అంటే ఓషన్ లోపల ఉండే లివింగ్ ఆర్గానిజమ్స్తో. కానీ ఇంకో ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది టెంపరేచర్. ఓషన్ లోపల మీరు లోతున వెళ్ళాక వాటర్ వల్ల ఓషన్ టెంపరేచర్ 0 to 3 degrees వరకు చేరుకుంటుంది. ఇవి అన్నీ క్రాస్ చేసి కూడా ఎవరైనా ఓషన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ ఉంటారా అంటే చాలా కష్టం. ఎందుకంటే మనలో చాలామందికి ఓషన్ ఫియర్ ఉంటుంది. దీన్నే థెలసోఫోబియా అంటారు. అంటే ఓషన్ లోపలికి వెళ్ళాక ఆ డార్క్నెస్ అండ్ ఎటు చూసినా వాటర్ తప్ప ఇంకేమీ కనిపించదు. దాన్ని ఫేస్ చేసే ధైర్యం చాలా అంటే చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకో మెయిన్ రీజన్ ఓషన్ రీసెర్చ్లో ఏంటి అంటే టెక్నాలజీ సరిగ్గా లేకపోవడం. నాసా స్పేస్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. అలానే ఓషన్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి 1970లో NOAA అంటే నేషనల్ ఓషానిక్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక సంస్థని అప్పట్లో US ప్రెసిడెంట్ అయిన రిచర్డ్ నిక్సన్ $6.9 బిలియన్ పెట్టి అపాయింట్ చేసుకున్నారు. బట్ దీని బడ్జెట్ నాసాతో కంపేర్ చేస్తే చాలా తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. లైక్ నాసాని 1958లో స్థాపించారు. దాన్ని కూడా $23.3 బిలియన్ యాన్యువల్ బడ్జెట్ పెట్టారు. NOAAకి మాత్రం కేవలం $6.9 బిలియన్ యాన్యువల్ బడ్జెట్ని మాత్రమే పెట్టారు. ఆ బడ్జెట్తో ఓషన్ ఎక్స్ప్లోరేషన్కి సరిపడా టెక్నాలజీని అయితే యూజ్ చేయలేకపోవడం కూడా ఒక కారణమనే మనం చెప్పుకోవచ్చు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సముద్రం లోతున ఎటువంటి జీవులు ఉంటాయి? ఇప్పటి వరకు మెరియానా ట్రెంచ్ వరకు ఎవరు చేరుకున్నారు?
అనేది మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.